ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున కుడి వచ్చిన సంఘపు బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా, యేసు జీవితంలో యోసేపు పాత్ర, జోసెఫ్ పాత్ర. మీకు తెలుసు, యోసేపు లేక జోసెఫ్ పరలోకపు కుమారుని యొక్క భూ సంబంధమైన తండ్రి అయినటువంటి యెహోవా పరలోకములో ఉండి ఉండగా, మరి భూలోకములో ఆయన తండ్రి యేసేపు అని మనకు తెలుసు. యేసేపు దేవునికి ఒక నమ్మకమైన వ్యక్తి. జోసెఫ్ వాజ్ ఎ పర్సన్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ టు గాడ్. ఇంకా యేసేపు మరియలు ప్రదానము చేయబడిన తర్వాత వారు అనేకమైనటువంటి ప్రయాణాలు చేశారు. అనేకమైనటువంటి ఇబ్బందులు, భయాందోళనకు గురయ్యారు. అయితే వాటన్నిటిలోనూ కూడా దైవ సహాయము ఉండి ఉన్నది. ఎంతో క్రిటికల్ పరిస్థితులను యేసేపు ఎదుర్కొన్నప్పటికీ వాటన్నిటిలో కూడా నిలకడగా నమ్మకమైన వ్యక్తిలాగా ప్రవర్తించాడు. మీకు ఒక మ్యాప్ నేను చూపిస్తాను. ఈ మ్యాప్ లో పైన ఉన్నటువంటిది నజరేతు. ఈ నజరేతు యేసేపు మరియమ్మల యొక్క స్వస్థలము. అందుకనే నజరేయుడైన యేసు అంటా ఉంటారు. వారికి పుట్టాడు కాబట్టి, వారి ద్వారా యేసు ప్రభు పుట్టాడు కాబట్టి. అంటే పరిశుద్ధాత్మ వలన కన్నికగా ఆమె యేసు ప్రభుకు జన్మించింది. అయితే అడాప్టెడ్ ఫాదర్ గా యేసేపు ఉండి ఉన్నాడు. వీరు వారి యొక్క పితరులు దావీదు సిటీ ఆఫ్ డేవిడ్ బెత్లెహేంకు వాళ్ళు దావీదు సంబంధికులు కాబట్టి మ్యాప్ లో చూపించిన విధముగా సెన్సస్ కొరకు బెత్లెహేము వాళ్ళు వస్తున్నారు. అంటే జనాభా లెక్కల కోసం నజరేతు మ్యాప్ చూస్తే మీకు మొత్తం స్టోరీ అంతా అర్థమైపోతుంది. నజరేతు నుండి బెత్లెహేముకు వారు ఎంతో కష్టపడి వస్తున్నారు. ఇంచుమించు 160 కిలోమీటర్ల దూరము ఉంటుంది. ఎత్తు పొలాలు, కొండలు ఇవన్నీ దాటుకుంటూ ఆ దినాల్లో రోడ్లు అవి ఉండవు కాబట్టి ఇంచుమించు ఒక వారం 10 రోజులు బహుశా బై వాక్ ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉండి ఉండవచ్చును. బెత్లెహేము పక్కనే యెరూషలేము ఉంటుంది, చాలా దగ్గరలో. యెరూషలేము దేవాలయం కూడా అక్కడే ఉంటుంది. యేసు ప్రభువు బాలుడుగా ఉండగానే యెరూషలేముకు తీసుకెళ్లారు. అక్కడే యెరూషలేము దేవాలయంలో సిమియోను ప్రవక్తకి అన్న కనిపించడం జరిగింది. వాళ్ళు మేరీ యేసేపులు బెత్లెహేములో కొంతకాలము ఒక ఇంటిలో కూడా నివసించినట్లుగా, పశువుల పాక తర్వాత ఒక ఇంటిలో కూడా నివసించినట్లుగా మనకు దేవుని వాక్యాల్లో రాయబడి ఉన్నది. ఈ యొక్క ఏరియా అంతా కూడా జూడయ అంటారు. ఇశ్రాయేలు దేశంగా ఇది భావించబడుతూ ఉండేది. అయితే నజరేతు గలిలియా ప్రాంతము. ఈ వేరు వేరు ప్రాంతాలు వేరు వేరు యొక్క వారి యొక్క చేతుల్లో పరిపాలించబడుతున్నాయి. యేసు ప్రభువుని నజరేయుడనే కాదు, గలిలీ వాడ అని కూడా అంటూ ఉంటారు. అంటే యేసు ప్రభు యొక్క పుట్టుక బెత్లెహేంలో జరిగింది, పశువుల పాకలో. కానీ వారు నజరేతుకు చెందినవారు. గర్భిణీగా ఉండగా ప్రదానం చేయబడినటువంటి మేరీ ఆ జనాభా లెక్కల కోసం రావాల్సి వచ్చి ఉన్నది రిజిస్ట్రేషన్. ఈ మ్యాప్ లో చూస్తే బెత్లెహేము నుండి తిరిగి వారు నజరేతుకు పోవాలి. కానీ ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితి
ఈ దంపతులకు వచ్చింది. అదేంటంటే ఒక ఇంటిలో వారు ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చి యేసును ఆరాధించారు. జ్ఞానులు మళ్ళా తిరిగి వెళ్ళి హేరోదుకు యేసు సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ముందుగా హేరోదును కలిసి రాజు అయినటువంటి ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి యెరూషలేము, బెత్లెహేమును పరిపాలిస్తున్నటువంటి రాజు ఈ వివరాలన్నీ కూడా హేరోదుకు ఇవ్వమని ఆయన చెప్పాడు. అయితే దూతల ద్వారా ఈ యొక్క జ్ఞానులు మీరు హేరోదు వద్దకు వెళ్ళకండి, వేరే వేరే మార్గంలో మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వారు యేసును దర్శించిన తర్వాత వారి యొక్క స్వస్థలాలకు, దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. హేరోదు రాజును దర్శించకుండా, విషయం చెప్పకుండా, ఎక్కడున్నాడు, ఆయన ఏ ఇంట్లో ఉన్నాడు, ఎక్కడ పుట్టాడు, వివరాలు చెప్పమని చెప్పాడు కదా, చెప్పలేదు. అయితే నేను మోసగింపబడ్డానని హేరోదు రాజు 2 ఏళ్ళు కింద ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చంపేయమని చెప్పాడు. ఆ బెత్లెహేము చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లులు అంగలార్చే విధానంలో ఘోరమైనటువంటి బాలురు హత్య చేయబడింది. ప్రభువు పుట్టగానే ప్రభువుని చంపేయాలి, ఎందుకంటే యూదులకు రాజు అన్నారు కదా, మరి జ్ఞానులు చెప్పారు కదా, యూదుల రాజు పుట్టి ఉన్నాడు, బెత్లెహేములో పుట్టి ఉన్నాడు, మేము వెళ్తున్నాము అన్న విధానంలో నేను రాజుగా ఉండగా వేరొక రాజు ఎవరు వస్తారు అని హేరోదు చిన్న బాలుడు అయినటువంటి యేసును చంపాలని చూశాడు. అయితే జ్ఞానులు ఆ సమాచారం ఇవ్వలేదు కనుక వారు ఎక్కడున్నారో తెలియకపోవడం వల్ల అనేక మంది బాలుర్లు 2 ఇయర్స్ బిలో 2 ఇయర్స్ ఉన్నటువంటి బాలుర్లను చంపేయమని చెప్పి ఉన్నాడు. అదే సమయంలో యేసేపుకు స్వప్నము ద్వారా దేవదూత కనిపించి నీవు ఈజిప్టుకు పారిపోమని చెప్పి ఉన్నాడు. చూడండి, ఈ మ్యాప్ లో చూస్తే బెత్లెహేం నుండి ఈజిప్టు కొంచెం దూరమే, బహుశా ఇది కొన్ని వందల కిలోమీటర్లని ప్రయాసపడి యేసేపు ట్రావెల్ చేశాడు, నడిచి వెళ్ళాడు. భార్య ఏమో గాడిద మీద కూర్చోవడం బాలుడుతో. తర్వాత కొంతకాలానికి హేరోదు చనిపోయాడు. ఈ విషయాలన్నీ కూడా పశువుల పాకల పుట్టడము, గొల్లలు దర్శించడము, జ్ఞానులు వెంట వెంటనే రోజు తర్వాత రోజు జరిగిపోలేదు. వీళ్ళు ఐగుప్తుకి పారిపోవడం, ఐగుప్తులో ఎంతకాలము ఉన్నాడు యోసేపు అన్న వివరాలు తెలియవు. అయితే కొంతమంది బైబిల్ నిపుణుల లెక్క ప్రకారము 1 సంవత్సరం నుంచి 8 సంవత్సరాల వరకు కూడా ఐగుప్తులో వారు దాగుకొని ఉన్నారు, రహస్య జీవనం చేసి ఉన్నారని వివరాలు మనకు తెలుస్తున్నాయి. ఈ మ్యాప్ లో చూస్తే మళ్ళా స్వప్నములో హేరోదు రాజు చనిపోగానే స్వప్నములో యోసేపుకు ప్రభు దూత కనిపించి నువ్వు తిరిగి మళ్ళా ఇశ్రాయేలు వెళ్ళుము అన్నాడు. అంటే ఈ మ్యాప్ లో ఇశ్రాయేల్ నుంచి మీకు నేరుగా నజరేతు వెళ్ళిపోలేదు. ఇశ్రాయేల్ అంటే మళ్ళా బెత్లెహేము, యెరూషలేము ఆ ప్రాంతాలకి నువ్వు వెళ్ళు అన్నప్పుడు, అదే సమయంలో హేరోదు చనిపోయినప్పటికీ హేరోదు కుమారుడు రాజుగా అర్కేలియస్ అన్నవాడు పరిపాలిస్తున్నాడని తెలుసుకుని యోసేపు ఆందోళన పడిపోతాడు. ఆ ఆందోళన పడేటువంటి సమయంలో మళ్ళా దేవదూత రాత్రి సమయంలో కనిపించి నీవు నజరేతుకు వెళ్ళుము అని చెప్తాడు. అంటే నజరేతు వాళ్ళు ఒక ఓన్ ప్లేస్ కి, నేటివ్ ప్లేస్ కి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ప్రభువు అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు, నజరేతు. అయితే
ఐగుప్తు నుండి నజరేతుకు, ఈ మ్యాప్ చూడండి, బెర్షబా అక్కడ ఐగుప్తు దేశం అన్నమాట, ఈజిప్ట్. ఈజిప్ట్ నుంచి ముందు ఇశ్రాయేలు వెళ్ళాలనుకున్నాడు, దేశం వెళ్ళాడు. దేవదూత చెప్పినప్పుడు మళ్ళా దేవదూత అక్కడ వద్దులే నజరేతుకి వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళిపోయారు. అంటే బెత్లెహేములో బాలుడిగా జన్మించిన తర్వాత కొన్ని దినాలు వారు ఇంటిలో ఉన్నప్పుడు, పశువుల పాక నుంచి ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి కొంతకాలం ఉన్నప్పుడు జ్ఞానులు దర్శించినట్లు వాక్యములో ఉన్నవి. తర్వాత వారు ఈ యొక్క హేరోదు బాలులను చంపేస్తున్నాడు, శిశువులను చంపబోతున్నాడని దేవదూత ద్వారా హెచ్చరిక చేయబడి ఐగుప్తు పారిపోయారు. ఈ ఐగుప్తు పారిపోయిన తర్వాత వీరు ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ దేశానికి, అంటే ఇంచుమించు బెత్లెహేము, ఆ యెరూషలేము ఆ ప్రాంతాలకు వెళ్ళమని మొదట చెప్పబడ్డారు. కానీ ఆర్కేలియస్ అనేటువంటి వాడు, హేరోదు కొడుకు, హేరోదు చనిపోయిన తర్వాత హేరోదు కొడుకు పరిపాలిస్తున్నాడు. మళ్ళా యేసు ప్రభువుకి హాని చేస్తాడేమో అని ఉద్దేశంతో తలపోయిచుండగా యేసేపుకు దేవదూత కనిపించి వాళ్ళ నజరేతుకు వెళ్ళిపోమని చెప్పాను. అంటే నజరేతుకు వెళ్ళేటప్పటికి బాలుడుగా లేడు. ఆయన మోర్ దాన్ 1 ఇయర్, ఒక సంవత్సరం నుంచి 8 ఏండ్లు వయస్సు ఉన్నవాడుగా మనము చూడవచ్చును. పెరిగి పెద్దవాడవుతున్నాడు. అయితే ఇదే మ్యాప్ చూద్దాం. నజరేతు నుండి మళ్ళా యేసు ప్రభువు 12 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి యేసు ప్రభువుని పస్కా పండుగకు యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చారు. అంటే నజరేతు అనేది దూరంలో ఉంది, గలిలియా ప్రాంతంలో ఉన్నది. ఆ గలిలియా ప్రాంతము వేరే ప్రాంతం, వేరే పరిపాలనలో ఉంది. అక్కడ నుంచి యూదులకి ఆచారం ఏంటంటే, యూదులు ఎక్కడున్నా సరే ఆ యొక్క హోలీ ఫీస్ట్, పరిశుద్ధ పండుగల సమయంలో యెరూషలేముకి వచ్చేసి యెరూషలేం దేవాలయంలో వాళ్ళు ఆ యొక్క ప్రార్థనలు, యాచనలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. నజరేతులో పెరిగి పెద్దవాడవుచుండగా 12 ఏళ్ల వయసులో యెరూషలేముకు యేసు ప్రభువుని తీసుకొస్తారు పస్కా పండుగ రోజున. ఆ యొక్క పస్కా పండుగ రోజున మేకలు అవి అర్పణగా ఇచ్చిన తర్వాత మళ్ళా వారు నజరేతుకి వెళ్ళిపోవాలి అనుకునే సమయంలో యేసు ప్రభువు వారిని తప్పిపోతాడు. కానీ ఆ యేసు ప్రభు తప్పిపోవడం, వీళ్ళు అనగా యేసేపు మరియలు యేసు ప్రభువుని విడిచి కొంత దూరం వెళ్ళాక మళ్ళా యెరూషలేముకి వచ్చేస్తారు. ఏమైపోయాడు యేసు ప్రభు? అప్పుడు యెరూషలేం దేవాలయంలో 12 ఏళ్ళు వయస్సు ఉన్నటువంటి పరిస్థితుల్లో యెరూషలేము దేవాలయంలో పెద్ద పెద్ద యాజకులు, ఈ శాస్త్రులు లాంటి వాళ్ళతో, పాత నిబంధన గ్రంథము ప్రావీణ్యులతో యేసు ప్రభు తర్కిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు మళ్ళా యెరూషలేం దేవాలయంకి వచ్చేటప్పటికి, బాబు ఇలాగెందుకు చేసావయ్యా నువ్వు, మేమెంతో తొందరపడుతున్నామని ఆ తల్లిదండ్రులు అడిగినప్పుడు, నేను నా తండ్రి పనుల నిమిత్తము నేను ఉండవలనని మీకు తెలియదా అంటాడు యేసుప్రభు 12 ఏళ్ళు వయసులోనే. ఇంకా 12 ఏళ్ల వయసులో యేసు ప్రభువుని యెరూషలేము దేవాలయంలో ఆ తర్కము చేయుచుండగా మళ్ళా తిరిగి నజరేతుకు యేసేపు మేరీలు తీసుకుపోతారు. దాని తర్వాత యేసేపు యొక్క చరిత్ర ఇంకా బైబిల్లో ఉండదు. మేరీ గురించి అక్కడక్కడ ఉంటుంది. కానీ అంటే యేసు ప్రభు యొక్క జీవితంలో 12 ఏళ్ళు గడిచిన తర్వాత యేసేపు మరి ఏ సంవత్సరంలో చనిపోయాడో తెలియదు. కానీ ఆ 12 ఏళ్ల తర్వాత ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా సిలువేసే సమయానికి యేసేపు లేడు.
అంతకుముందు ఏదో సంవత్సరంలో యేసు ప్రభు వారు యువకుడిగా ఉండగానే యేసేపు చనిపోయినట్టుగా మనం భావించవచ్చును. అయితే ఇక్కడ ఒక ధర్మ సందేశం ఏంటంటే, అనేక మందికి క్రైస్తవులకి లేకుంటే అనేక మంది వేలాది మంది ఎథిస్టులకు, చాలా మంది క్రిస్టియానిటీని వ్యతిరేకించేవారు యేసు ప్రభు 30 ఏళ్ళ వరకు ఏం చేశాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ ఉన్నాడు అన్న విషయాలు అడుగుతూ ఉంటారు. మన సువార్తలు గాని, కొత్త నిబంధన గ్రంథము గాని, యేసు ప్రభు 33.5 సంవత్సరాల యొక్క పరిచర్య సువార్తల్లో ఉంటుంది. తర్వాత పౌలు గారి యొక్క సువార్త, శిష్యుల యొక్క సువార్తలన్నీ కూడా ఈ పత్రిక పాఠాల్లో ఉంటాయి. ఏమైపోయాడు? ఆయన జీవిత కాలంలో 30 ఏళ్ళు ఏమైపోయాడు? 3.5 సంవత్సరాల గురించే కదా బైబిల్‌లో రాయబడిందని చాలా మంది ప్రశ్నిస్తా ఉంటారు. దానికి సమాధానంగా కూడా నేను మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను. ఏమి కాలేదు. యేసు ప్రభు ఇంటికి పెద్దవాడు గనక తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ భారాన్ని మోయడానికి బహుశా తండ్రి వడ్రంగి పని వాడు కనుక వడ్రంగి పనితనం నేర్చుకుని తల్లికి సహకరిస్తుండేవాడు. అంటే యేసు ప్రభువు దైవికమైనటువంటి పరిచర్య ప్రారంభించే ముందుగా కుటుంబ భారాన్ని కూడా ఆయన చూశాడు. అదేవిధంగా నలుగురు బ్రదర్స్, 2 సిస్టర్స్ కూడా మేరీకి పుట్టారు కాబట్టి యేసు ప్రభువు శారీరకంగా కలయిక వలన పుట్టినవాడు కాదు గనక యేసేపుకి ఒక అడాప్టెడ్ దత్తపుత్రుడిగానే ఉన్నాడు ఆయన. ఆ విధముగా ఆ సిబ్లింగ్స్ ని కూడా చూసే బాధ్యతను యేసు ప్రభు 30 సంవత్సరాల పాటు చేసి ఉన్నాడనేటువంటి విధానంలో మనము ఆలోచన చేయవచ్చును. అంటే ఈ లోకంలో జీవించేటప్పుడు రక్షకుడు మనకి ఏం చెప్తున్నాడంటే, యూ షుడ్ డూ ఆల్సో ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. ఒక బాధ్యత లేనటువంటి వాడిగా ఇష్టమైనటువంటి రీతిలో నువ్వు జీవించకూడదు. నీ కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. నీ భార్యను, బిడ్డలను, తోబుట్టువులను అందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి. 30 ఏళ్ళు ఏమైపోయాడంటే ఇంటి వద్ద ఉండేవాడు. వడ్రంగి వాడిగా ఉండేవాడు అనుకుంటా. ఆ వివరాలేమి దైవ గ్రంథంలో లేవు. కానీ వడ్రంగి వాడిగా తండ్రితో సహకరిస్తాడు. 12 ఏళ్ల వరకు తండ్రితో పనిచేస్తాడని మాత్రం దైవ గ్రంథంలో రాయబడింది. సో, జర్నీస్ ఆఫ్ మేరీ అండ్ జోసెఫ్. ఈ మ్యాప్ ద్వారా మీకు కొంత చరిత్రని చెప్పాను. దీని నుంచి కొన్ని కొత్త విషయాలు మీరు గ్రహించి ఉండి ఉంటారు. మళ్ళా ఒకసారి 2 మినిట్స్‌లో మళ్ళా రివ్యూ ఇస్తాను. వీరి యొక్క స్వగ్రామము నజరేతు చాలా చిన్న పట్టణము. బెత్లెహేముకు వచ్చారు జనన మరణాలకి. ఆ బెత్లెహేం దగ్గర యెరూషలేం దగ్గర ఉంటే డెడికేషన్‌కి తీసుకెళ్లారు యెరూషలేం దేవాలయంకి. అందుకని అక్కడ యారో మార్కులు కూడా ఉన్నాయి. అక్కడ నుంచి ఐగుప్తు పారిపోయారు. ఐగుప్తు నుంచి మళ్ళా ఇశ్రాయేలు దేశానికి జూడయాకు వచ్చి అక్కడి నుంచి మళ్ళా ఇక్కడ ఇందులో చెప్పబడలేదు. మళ్ళా దే వెంట్ టు నజరేత్. ఆ నజరేతులో వారు నివాసమన్నారు. నజరేతులోనే తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు యేసుప్రభు అని దైవవాక్యంలో రాయబడింది. ఈ విధముగా ఈ మ్యాప్‌ల ద్వారా మీరు గ్రహించగలుగుతారు. నజరేత్ ఏమో జూడయాలో లేదు, ఇశ్రాయేలులో లేదు. ఆ రోజుల్లో గలిలయలో ఉంది. గలిలయవాడు అనే యేసుకు పేరు నజరేతు. పుట్టుక మాత్రం బెత్లెహేములో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణం సిటీ ఆఫ్ డేవిడ్ ఈస్ కాల్డ్ బెత్లెహేమ్. ఆ విధముగా మనము ఈ బైబిల్ స్టోరీని వివరణగా మనం చూడవచ్చు. యేసు ప్రభువు ఒక పశువుల పాకలో జన్మించాడు. మేంజర్‌లో ఆ స్థలము లేదు కాబట్టి. పశువుల తొట్టెలో పరుండబెట్టారు. సత్రములో వారికి స్థలం లేదు కాబట్టి వారు లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో పశువుల తొట్టెలో పరుండబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడికి షెపర్డ్స్ వచ్చారు. దేవదూత ద్వారా చెప్పబడి ఆ షెపర్డ్స్ చూసిన తర్వాత
ఇంకక్కడే పశువుల తొట్టులోనే ఉండి ఉండకపోవచ్చు వారు. కారణం ఏంటంటే మాథ్యూ 2:10లో వారు నక్షత్రమును చూచి నక్షత్రము త్రోవ చూపగా జ్ఞానులు వచ్చారు కదా, అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చానుంది. అంటే పశువుల పాకలోకి వచ్చాను లేదు, అంటే వెంటనే ఈ యొక్క ప్రక్రియలు జరగలేదు. బంగారము, సాంబ్రాణి, బోళం కానుకలు ఇచ్చారు. ఈ బంగారము, సాంబ్రాణి, బోళం, బంగారం అంటే చాలా విలువైన వస్తువులు ఎందుకు ఇచ్చారంటే దానికి మళ్ళా ఇంకోసారి వివరణ ఇస్తాను. ఐగుప్తు పారిపోయిన తర్వాత ఐగుప్తులో వారు జీవించడానికి కావలసినటువంటి ధన సహాయాన్ని దేవుడు వీరికి ఈ జ్ఞానుల ద్వారా, మ్యాగీ ద్వారా ఇప్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనము ఈరోజు డిస్కస్ చేసేటువంటి యేసేపు గురించి మనం చూస్తే, కలలో యేసు ప్రభువు పుట్టిన తర్వాత ముందు కూడా చాలా ప్రయాసతో యేసేపు ఉండవలసి వచ్చింది. మానసికమైన క్షోభ కూడా ఉంది యేసేపు. చూడండి, వివాహం చేసుకుని పోయేటువంటి అమ్మాయి ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని తెలిస్తే పెండ్లి కుమారుడు ఎంత వ్యధ చెందుతాడో మీరు ఆలోచన చేయండి. ప్రదానం చేయబడింది. అయితే దేవదూతల సహాయంతో మేరీకి డైరెక్ట్ గా దేవదూత కనిపించింది. అయితే యేసేపుకు కలల్లో దేవదూత కనిపిస్తూ ఉండేది. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విధానంలో సమాచారాన్ని దేవదూతల ద్వారా పంపిస్తూ ఉంటాడు. అన్ని విధాలుగా ఆయన పంపించాలని రూల్ ఏమీ లేదు. ఇక్కడ గర్భవతి అయినటువంటి మరియమ్మను నువ్వు చేరది అనే మాటను దైవభక్తుడు కనుక ఆయన విన్నాడు. ముందు యాక్చువల్గా ఆమె ప్రెగ్నెంట్గా నిండు చూలాలుగా ఉండే పరిస్థితుల్లో ఇంకా శిశువు పుడతాడనే సమయంలో ట్రావెల్ చేయవలసి వచ్చింది. నజరేతు నుండి బెత్లెహేం, మ్యాప్ మళ్ళీ ఒకసారి గుర్తించుకోండి. నజరేతు నుండి బెత్లెహేంకి వెళ్ళడం చూడండి. మ్యాప్లో నజరేతు బెత్లెహేంకి ట్రావెలింగ్, ఎత్తు, పొలాలు, కొండలు, చాలా ట్రావెలింగ్తో యేసేపు నడవాలి. మరియమ్మ గర్భంతో ఉంది కాబట్టి గాడిద పైన కూర్చోవాలి, సామాన్లు, వాడి తిండి, వాటరు. అప్పుడు ట్రావెలింగ్కి రోడ్లు, సెక్యూరిటీ ఏముండదు, ఎందుకంటే దోపిడీ దొంగలు కూడా ఉంటారు. అందుకనే యేసేపు కర్రతో కూడా ఉన్నాడు. ఈ విధంగా ఒక భయాందోళనటువంటి పరిస్థితుల్లో యేసేపు మేరీని, గర్భంలో ఉన్నటువంటి శిశువుని కాపాడగలుగుతున్నాడు. సో ఏ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే భార్యను చూసుకోవాలి జాగ్రత్తగా, లోపల ఉన్నటువంటి శిశువు అంటే బిడ్డలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత ప్రయాస చూడండి. హీఈస్ వాకింగ్ అండ్ ఆల్సో సేఫ్ గార్డింగ్ హిస్ వైఫ్ అండ్ the other articles being carried on the donkey. మొత్తానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? నజరేతు నుంచి బెత్లెహేంకి వచ్చారు. జనన మరణ సంఖ్య నమోదవుతుంది కనుక వారు ఉండాలి కదా. మరి ఈమె గర్భిణి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మరి ఈమె ఆయాసపడుతూ ఉండడం బట్టి ఏదో షెల్టర్ కోసం ప్రయత్నం చేశాడు. నిండు చోళాలు కనుక మా దగ్గర స్థానం లేదు, మా ఇంట్లో స్థానం లేదు అని అన్నప్పుడు సత్రానికి వెళ్తే సత్రంలో కూడా స్థానం లేదు. అలాంటప్పుడు ఒక పశువుల పాకలోనికి వెళ్ళి అక్కడ పశువుల తట్టులో యేసు జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి విజిటర్స్ ఎవరంటే గొర్రెల కాపరులు. ఈ బాలుడు దివ్యమైన బాలుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత పుట్టి ఉన్నాడు. ఈయన లోకరక్షకుడని వీరిరువురు నమ్మారు, దంపతులు ఇరువురు. అయితే గమనించండి, యేసేపు ఈజ్ ఎ అడాప్టెడ్ ఫాదర్. యేసేపు ద్వారా శారీరకంగా ఈ బిడ్డ పుట్టలేదు. సో మొదట్లోనే బాధలు, మొదట్లోనే అనేకమైన అనుమానాలు. ఈ బెట్రోత్ అయినటువంటి
అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బంధువులు ఏమంటారు, పొరుగువారు ఏమంటారు, షోలాలు లాంటి మాటలు అంటారు కదా. ఒక స్త్రీ ఆ దినాల్లో పెళ్లి కాకుండా ముందే గర్భిణీ అయిపోతే రాళ్లతో కట్టే ఆచారం ఉంది కదా. మరి మేరీని చంపేసేటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. అందుకనే రహస్యముగా ఇతనొక ఈజ్ ఎ వెరీ రైచియస్ మ్యాన్. కాబట్టే స్త్రీల్ని మనము అవమానపరచకూడదు అనేటువంటి విధానంలో రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. గర్భిణీగా ఉంది కాబట్టి. అయితే దేవదూత ద్వారా హెచ్చరింపబడ్డాడు. ఈ దినాల్లో చూడండి, స్త్రీలను అవమానపరిచేటువంటి పురుషులుంటారు. వాళ్ళని చంపేసే వాళ్ళుంటారు. వాళ్ళ చంపబడే విధంగా స్త్రీలను శత్రువులకు అప్పగించేటువంటి పరిస్థితుల్లో వారిని పెట్టేస్తా ఉంటారు. కుటుంబాలను ప్రొటెక్ట్ చేయరు. వాళ్ళ స్వకీయులనే సరిగ్గా చూసుకోరు. కానీ యేసేపు ఆ దినాల్లో 2000 సంవత్సరాల్లో తన భార్యను, బిడ్డను కూడా ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నజరేతు నుండి బెత్లెహేముకొచ్చారు కదా! 150 కిలోమీటర్ల దూరం. కొన్ని దినాలు ఒక 10, 15 దినాలు వారు ట్రావెల్ చేసి ఉండవచ్చును. యేసేపు జీవితం గురించి మనం చూసినప్పుడు యేసేపు ఒక వడ్రంగివాడు, ఒక యూదు వ్యక్తి. హేలీ అనేటువంటి ఆయన కొడుకు. ఈయన నీతిమంతుడని మత్తయి 1:19 ఉంది. రైచియస్ మ్యాన్. వి హావ్ బికమ్ రైచియస్ బికాజ్ ఆఫ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయితే యేసేపు తన క్రియలను బట్టి నీతిమంతుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యేసేపు ఇంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఎందుకు పరిగణింపబడుతున్నాడంటే మేరీతో నిశ్చితార్థం అయింది కాబట్టి. మేరీ వలన యేసేపు ఒక ప్రముఖమైన వ్యక్తిగా బైబిల్‌లో చూపబడ్డాడు. మేరీతో నిశ్చితార్థం లేకపోతే అసలు యేసేపు గురించి మాట్లాడుకునేటువంటి విధానము ఉండదు. మత్తయి సువార్త 13:55లో యేసును గూర్చి అక్కడున్న యూదులు అనుకుంటున్నాడు, యేసు ప్రభు గొప్పోడు గదా! ఏ గొప్ప గొప్ప వాక్యాలు చెప్తున్నాడేంటి? గొప్ప గొప్ప మాటలు పరలోక సంబంధ విషయాలు చెప్తున్నాడేంటి అని. ఇతను ఆ వడ్రంగోడు కొడుకు కాదా? ఆ వడ్రంగి అయినటువంటి యేసేపు కొడుకు కాదా? ఇతని అంటే యేసు తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసేపు, సీమోను, యోదా అనేవారు ఇతనికి సోదరులు కాదా? అంటున్నారు. సోదరీమణులు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసుప్రభు ఆర్డినరీ మ్యాన్ కదా! ఇతను వడ్రంగోడు కొడుకు. ఇతని తల్లి పేరు మరియ కదా! బ్రదర్స్ ఉన్నారు కదా! ఏంటి ఈయన గొప్పగా దైవ గ్రంథాన్ని గురించి మాట్లాడుతున్నాడు అని వారు అంటున్న విషయం బట్టి మనకు తెలిసేదేంటంటే, యేసేపు వడ్రంగివాడు, ఒక కార్పెంటర్. మత్తయి సువార్త 1:19లో యేసేపు నీతిమంతుడై నీతిమంతుడు గనక ఆమెను అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. యేసుప్రభు వారు పరిచర్య 30వ ఏట మొదలుపెట్టారు. ఆ దినాల్లో 30వ పుట్టినరోజు చాలా ప్రాముఖ్యమైనది. రాజులు పరిపాలన 30వ ఏట మొదలుపెడుతూ ఉండేవారు. యాజకులు పరిచర్య 30వ ఏట మొదలుపెడుతుండేవారు. సౌలు రాజుగా 30వ ఏట రాజ్యాధికారాన్ని ఏలడం మొదలుపెట్టాడు. అదేవిధంగా యేసేపు 30వ ఏట ఐగుప్తులో రాజయ్యాడు. దావీదు 30వ ఏట రాజుగా సింహాసనం ఆక్రమించాడు. ఎజ్కేలు గ్రంథము 30వ ఏట ఆయన ప్రాఫెట్‌గా ఆయన పరిచర్య చేశాడు. యేసుప్రభువు కూడా 30వ ఏట పరిచర్య మొదలుపెట్టి 3.5 సంవత్సరాల్లో ముగించాడు. అంటే ఆ దినాల్లో 30వ ఏట అనేది ఒక మెచ్యూర్డ్ స్టేట్ ఆఫ్ ఏజ్ కింద పరిగణింపబడుతుంది. అయితే దేవుడు ఎప్పుడు నిన్ను పిలిస్తే అప్పుడు నువ్వు ఆయన యాజకుడిగా, ఆయన పరిచారకుడిగా ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత నువ్వు మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. అది 27 25వ ఏట, 30వ ఏట అని కాదు గాని. యూదులైతే యెరూషలేం దేవాలయంలో 30-50 వయసు వాళ్ళ రిటైర్. ఆఫ్టర్ 50 దే విల్ రిటైర్. అంటే 30-50 వరకు ప్రీషియస్ ఇయర్స్ అనుకుని ఆ ఇయర్స్‌లోనే దైవ సేవ యూదులు చేస్తుండేవారు, లేవీ వంశస్థులు. లూకాసు వార్త 3:23లో మనం చూస్తే యేసు 30 ఏండ్ల వయసున్నప్పుడు పరిచర్యను మొదలుపెట్టాడు. ఈ జీనియాలజీ మీకు ఆల్రెడీ చూపించాను. దావీదు నుంచి సొలొమోన్ వస్తే, సొలొమోన్ నుంచి మేరీ వచ్చింది. దావీదు నుంచి నాతాన్ వస్తే, నాతాన్ నుంచి
హేలి అనేవాడు, హేలి తర్వాత యోసేపు. ఈ వంశావళిని మీరు స్టడీ చేయవచ్చు. ఇక్కడ మనము లూకాసు వార్తలో చూస్తే యోసేపు గొప్ప ప్రసిద్ధుడు, ధనవంతుడు కాదు. ఒక కామన్ మ్యాన్, అద్భుతమైన వాడు, అంతకంటే కాదు. యేసు ప్రభు 12 ఏళ్ల తర్వాత యోసేపు గురించి ప్రస్తావన బైబిల్లో లేదు. 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు యేసు ప్రభువు జీవితం ఏంటి అనే దాన్ని మనం చూస్తే, నేను ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను. మార్కు 6:3లో ఇతని బ్రదర్స్ గురించి, ఇతని సోదరీమణులు గురించి వ్రాయబడి ఉంది. యేసుకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ఉన్నారు. 6 అని చెప్పబడుతుంది. 4 బాయ్స్, 2 సిస్టర్స్. చాలా చిన్నోళ్ళు కాబట్టి వీళ్ళందరినీ పోషించే బాధ్యత తీసుకుని ఉండవచ్చును. బాలుడుగానే 11 ఏళ్ళు, 12 ఏళ్ల వయసులో తండ్రి వద్ద వడ్రంగి విద్యను యేసు నేర్చుకున్నాడు. తండ్రి బహుశా చనిపోయే యుక్త కాలంలోనే, అంటే నా పెద్ద వయసు ఒక 20-25 ఏళ్ళు యేసుప్రభుకు రాకుండానే చనిపోయి ఉంటాడు పాపం యేసేపు. కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకుని ఉంటాడని నేను అనుకుంటున్నాను. చిన్న బ్రదర్స్ కాబట్టి యేసేపు యేసు పెద్దోడు కాబట్టి పెద్ద కుమారుడిగా ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని, తండ్రి రెస్పాన్సిబిలిటీని తీసుకోవడానికి వడ్రంగి పని చేసేవాడు 30 సంవత్సరాల వరకు. తర్వాత దైవ పరిచర్య చేయడం మొదలు పెట్టాడని నేను భావిస్తున్నాను. ఈ బైబిల్లో ఎక్కడ ఉండదు. ఇంక యేసేపు గురించి మనము ఆలోచన చేస్తే, మీకు చెప్పాను కదా, గాబ్రియేలు దూత మరియమ్మకు నేరుగా మాట్లాడేది ఇక్కడ ప్రభువు దూత అని చెప్పబడి ఉంది. ఒక్కోసారి గాబ్రియేలు దూత అని కూడా చెప్పబడి ఉంది. దూత ఇలా కల్లో కనిపిస్తూ ఉండేది. నువ్వు గర్భవతి అయినటువంటి మేరీని ప్రదానం చేసుకున్నావు, ఆమెను విడనాడకు అని చెప్తూ ఉండేది. ప్రయాణం మొదలు పెట్టుకుంటూ నజరేతు నుంచి బెత్లెహేముకు రావడం చాలా శ్రమతో కూడినటువంటి పని. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం 13-16 వచనంలో హేరోదు చక్కగా బెత్లెహేములో ఒక ఇల్లు తీసుకుని హ్యాపీగా చిన్న బిడ్డ, చూడండి పిక్చర్ చూడండి, బాగా వేశాడు కూడా. మేరీ, యేసేపు, బాలుడైన యేసు వాళ్ళ కౌగిలిలో పడుకుని ఉన్నాడు. ఈ చిన్నవాడిని చంపేద్దామని మరి హేరోదు తలంచాడు. ఎందుకంటే ముందుగా నేను చెప్పినట్లుగా వైజ్ మ్యాన్ మ్యాగీ చెప్పకుండా వెళ్ళిపోయారు అని కోపం వచ్చి, ఐ హావ్ బీన్ డిసీవ్డ్ బై దిస్ మ్యాగీ అని బిలో 2 years ఉన్న వాళ్ళందరినీ చంపారేమన్నాడు. అదే సమయంలో వీళ్ళు ఐగుప్తికి పారిపోవాల్సి వచ్చింది. పిక్చర్ చూడండి, తల్లు తండ్రుల చేతుల్లోంచి చిన్న బిడ్డలను తీసేసి హేరోదు, దానికి వాడు ఆ హేరోదు రాజు త్వరలోనే చనిపోయాడు. ఇంత ఘోర కలి, చిన్న బిడ్డలను చంపేయడం. అలా వెంటనే వీళ్ళ బెత్లెహేము నుంచి ఐగుప్తికి పారిపోవడం. ఎంత శ్రమ చూడండి. బై వాక్, దొంగల బారి, శత్రువుల బారి, వడగండ్ల బారి, వర్షాలు, చీకటిలో లేడీతో వెళ్ళాలంటేనే ఈ దినాల్లో మనకు ఎంతో భయం. చెల్లి కానీ అమ్మ కానీ బంధువుతో రాత్రిలో ఆఫ్టర్ 12 వెళ్ళాలంటే రోడ్డు మీద భయమైనటువంటి ఈ దినాల్లో కూడా అలాంటి పరిస్థితి ఉంది. అప్పటి దినాల్లో బందిపోటు దొంగలు స్త్రీలను ఏం చేస్తారు, ఏంటి, వర్షమా, ఈ బాధలన్నీ తట్టుకునే విధంగా ఆయన వెళ్ళి ఉన్నాడు. సో ఈ యేసేపు నీతిమంతుడు కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాట విన్నాడు. అలాగే ఈజిప్ట్లో పడుకున్నప్పుడు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే మ్యాగీ ఇచ్చిన బంగారంతో అని చెప్పాను కదా. బైబిల్లో ఉండవు, మనం అర్థం చేసుకోవాలి హోలీ స్పిరిట్ సాయంతో. ఇక్కడ నిద్రలోనే దేవదూత చెప్పడం ద్వారా కమ్యూనికేట్ చేస్తుండేవాడు. ఏంజల్ ఆఫ్ ది లార్డ్ అపియర్డ్ ఇన్ ఎ డ్రీమ్ టు జోసెఫ్ ఇన్ ఈజిప్ట్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ హేరోద్. హేరోదు చచ్చిపోయాడు, మీరు వెళ్ళవచ్చు, ఇశ్రాయేల్కి వెళ్ళండి అని దేవదూత చెప్పడం.
మళ్ళా యేసు ప్రభువుని తీసుకుని ఐగుప్తు నుంచి నజరేతు వెళ్ళిపోవాలి. అయితే ఇశ్రాయేలుకి ముందు వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ నజరేతుకు వెళ్ళిపోయాడు. ఇశ్రాయేల్ అంటే బెత్లెహేము. జీసస్ మేబీ 1 or 8 years ఓల్డ్. ఇక్కడ బాలుడు కాదు, గర్భవతి కాదు, బాలుడైన యేసు కాదు. ఈ పిక్చర్లో యేసును 8 years ఓల్డ్గా చూపించాడు నజరేతుకు వెళ్ళేటప్పుడు. అంటే పెరిగి పెరిగి పెద్దవాడైపోయాడు యేసు ప్రభు. తల్లి తన తమ్ముళ్ళతోనూ చెల్లెలతోనూ యేసు ఆడుకోవడం అనేది పర్యవేక్షిస్తూ ఉండేది. యేసు ఇంటికి పెద్దోడు కనుక నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. సో యేసు ప్రభువు ఏసేపు యొక్క కుమారుడైనప్పటికీ ఏసేపు ఇంటి పేరును కొనసాగించేవాడుగా లేడు. తనకి పుట్టలేదు కదా, పుట్టనటువంటి కుమారుడు ఏసేపు కొడుకు అవ్వడు. ఎందుకంటే తన కలయిక వలన భార్యకి కలిగిన వాడు కాదు కదా. అయినా ఏసేపు దేవుని మాటలు విని ఆ యొక్క తన వారసుడుగా కాకపోయినప్పటికీ దైవ కుమారుడిగా అతన్ని తలంచి ఏసేపు ఎంత గొప్పగా అతన్ని ఆదరించి ఉన్నాడు. సో అంటే నజరేతు నుంచి బెత్లెహేముకి రావడం, బెత్లెహేము దగ్గర యెరూషలేములో బాబుని పుట్టినటువంటి బాలుడిని దేవునికి సమర్పించడం, ప్రతిష్ఠ చేయడం, మళ్ళా అక్కడి నుంచి పారిపోవడం ఐగుప్తులో ఇంచుమించు 1 నుంచి 8 ఏళ్ళు వరకు అక్కడే ఉండడం, ఏ రోజు చచ్చిపోయే వరకు. బహుశా హేరోదు బాలులను చంపిన తర్వాత 2-3 ఏళ్ళకో చచ్చిపోయి ఉంటాడు. ఇంకా వెయిట్ చేసి దేవదూత చెప్పే వరకు కూడా అక్కడే ఉండి మళ్ళా ఐగుప్తు నుంచి బెత్లెహేము నజరేతుల మధ్య 150 కిలోమీటర్లు. అంటే ఎంత దూరం చూడండి. మళ్ళా ఐగుప్తు మళ్ళా ఈజిప్ట్ నుంచి నజరేతుకి వెళ్ళిపోవాలి. అప్పుడు బస్సులు, విమానాలు నిమిషంలో వెళ్ళిపోయేటువంటి విధానాలు ఉండవు. ఈ బాధలన్నీ భరించడానికి దేవునిని మిక్కటముగా ప్రేమించాడు కాబట్టి ఏది ఏమైనా పర్వాలేదు అన్న విధానంలో అవమానాలు, బాధలు, శోధనలు అన్నీ కూడా యేసేపు తట్టుకునే విధానంలో తన యొక్క జీవితాన్ని మేరీని ప్రొటెక్ట్ చేయడానికి, మేరీని పోషించడానికి, బాలుని క్షేమంగా తను బతుకున్నంత కాలం చూడడానికి దేవుడు యేసేపును ఉపయోగించుకున్నాడు. మనము కూడా దేవుని యొక్క పరిచర్యకు, దేవుని కొరకు ఆ విధంగా ధైర్యంగా ఉపయోగపడాలి. కొన్ని లెసన్స్ నేర్చుకుందాం. యేసేపు జీవితం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు మాట్లాడినప్పుడు యేసేపు ఆ విధంగా ప్రవర్తించాడు. నువ్వు ఆమెను వదిలివేయకు, అవమానపరుచుకున్నప్పుడు అవమానపరచలేదు. నువ్వు కూడా ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క మాటలు వినడానికి బైబిల్ చదువుతూ ఉండాలి. బైబిల్ బోధిస్తున్నటువంటి విధానంలో నీ జీవితం ముందుకు వెళ్ళాలి. నెంబర్ 2, నన్ను ఏమని అనుకుంటారేమో గర్భిణీ స్త్రీని వివాహం చేసుకుంటున్నాననే విధానంలో ఏ పరిణామాలు అవుతాయి అన్నప్పటికీ దేవుడి మాట విన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, అవమానాలను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. మనము కూడా అవమానాలు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. యేసు కొరకు ఏ అవమానమైనా మనం భరించాలి. దైవ ప్రణాళికను అంగీకరించాడు. దైవ ప్రణాళికకు అనుగుణంగా మార్చుకున్నాడు. ఎన్నో బాధలు, శోధనలు, దీర్ఘకాలము, ఒక 50 ఏళ్ళు బ్రతికాడా, 60 ఏళ్ళు బ్రతికాడా, 70 ఏళ్ళు దీర్ఘాయుష్గా జీవించాడు అన్నది అనుమానం. అయినప్పటికీ తక్కువ కాలంలో దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండి మరి ఆయన ఒక గొప్ప రక్షకుని యొక్క లోకంలోనికి రక్షకుని యొక్క రాకకు సహకరించాడు. ఆఫ్టర్ 12 years ఇంకొంచెం పెద్దవాళ్ళు అయిపోతారు కాబట్టి మా యేసేపు లేకపోయినా కుటుంబ భారాన్ని కూడా యేసు మోసాడని చెప్పడానికి వడ్రంగి పని విషయం మీకు చెప్పడం జరిగింది. యేసు ప్రభు చిన్నప్పుడే బయట వదిలేసి రోడ్ల మీదకి వచ్చేయలేదు. లేకపోతే ఒక 12 ఏళ్ల వయసులో మాత్రమే యెరూషలేము దేవాలయము దగ్గరికి వెళ్ళి తర్కము చేశాడు కానీ, ఆర్గ్యుమెంట్ చేశాడు కానీ, తర్వాత చేసినట్టుగా ఎక్కడ బైబిల్లో లేదు. ఆ విధముగా కుటుంబ సంరక్షణలో, యేసు యొక్క సంరక్షణలో యేసేపు దేవుని మాటలు విని, దేవుడు దేవదూత ద్వారా చెప్పబడిన మాటలు విని, కలలో దేవుడు ఏమైతే చెప్పి ఉన్నాడో
ఆ విధముగా యేసేపు దైవ ప్రణాళిక నెరవేర్చబడడానికి యేసు ఈ లోకంలోనికి రావడానికి సహకరించాడు. మరియమ్మను చక్కగా పెంచి పోషించాడు, ప్రొటెక్ట్ చేశాడు. ఆ జర్నీస్ అన్నిటిలో కూడా తోడుగా ఉండి కావలిగా ఉన్నాడు. యేసును కూడా కొంతకాలం పెంచి పోషించాడు. వడ్రంగివాడిగా తన యొక్క వృత్తి ధర్మం ప్రకారము జీవించాడు. యేసు కూడా బహుశా అది నేర్పించుంటాడు. దానివల్ల వారి కుటుంబ పోషణ జరిగుంటది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. యేసేపుకు కలలో దేవదూత కనిపిస్తూ ఉండేవాడు. మనకి కనిపించకపోయినా పర్వాలేదు గానీ, మనకు సాతాను కళ్ళొస్తా ఉంటాయి. ఎందుకంటే మనం చేసే పనులన్నీ కూడా పెచ్చ పనులు, లోక ఆకర్షణలు, లోకంలో ఉండేటువంటి మురికంతా అంటించుకొని నిద్రపోతాం కాబట్టి, ఆ కలలు కూడా సరైనవి రావు. అయితే యేసేపు నీతిమంతుడు కనుక ఆయనకు దేవదూత కలలో కనిపిస్తూ నువ్వు మేరీని విడనాడకని ఒకసారి చెప్పింది. అదేవిధంగా ఐగుప్తు పారిపోమని ఇంకోసారి చెప్పింది. ఈజిప్ట్ నుంచి మళ్ళా ఇశ్రాయేలుకి వెళ్ళు, అక్కడి నుంచి నజరేతుకు వెళ్ళిపోయిన కలలో ప్రతిసారి చెప్తా ఉంటది. ఒకవేళ నీకు కలలు వచ్చినా అవి నిజమైన కలలు కావు. ఎందుకంటే నువ్వు భక్తి జీవితం జీవించవు, నీతిమంతుడిగా ఉండవు. కాబట్టి బైబిల్‌లో ఏమైతే చెప్పబడుతున్నాయో అవే నీకు కల, అవే దేవుడు. నీకు ఈవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నట్లే. కాబట్టి పనికిమాలినటువంటి జీవితాన్ని మార్చుకోండి. ఎవరైనా ఇంకనూ యేసు ప్రభువులో పూర్తిగా లేకపోతే మీ వ్యర్థమైనటువంటి జీవితాన్ని, వ్యర్థమైనటువంటి ఆలోచనలు మాని నీతిమంతులుగా జీవించే విధంగా ఉండండి. దైవ కార్యములు ఈ లోకములో జరగడానికి యేసేపు లాంటి మనస్సును కలిగి ఉండండి. దేవుడు అప్పుడు మీకు ఇహలోకపు ఆశీర్వాదాలే కాకుండా పరలోకపు ఆశీర్వాదాలు కూడా మీకు ఇస్తాడు. మీ అందరికీ కూడా క్రిస్మస్ దీవెనలు కలుగును గాక.